మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, పథకాలు సాధించిన పోలీసులకు మెడల్స్ అందజేశారు. స్వాతంత్ర సమర యోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వేడుకల్లో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలకు చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులను మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమర యోధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. Cooking gas at 500 rupees. Under the Guru Jyoti gas related scheme in Medak district, 8,64,388 gas cylinders have so far been supplied to 1,27,000 beneficiaries. The government has incurred an expenditure of 26 crores 14 lakhs towards subsidy for this purpose. Through the public distribution system, 15,033 metric tons of fine rice, sufficient for 3 months, is being distributed free of cost only among the leading states of India, but also at the forefront at the global level through Telangana Rising 2047. The Telangana Rising 2047, a vision document has been prepared with the exemplary objectives for the development of the state in the economic, social and administrative sector. I would like to place before you information regarding various development programs being undertaken in Medak district. An amount of 222 crores 69 lakhs has so far been credited to the accounts of 2,674 farmers in Medak district. Due to the possibility of deficient rainfall during Vanakalam 2026, under the influence of El Nino, the government of Telangana, through the agricultural department, has advised farmers to take up alternative crops instead of paddy. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.